మీరు రోజు ఏఐ యూజ్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా? మీ ఫోన్‌లో ఫేస్ అన్లాక్ చేసినప్పుడు ఏఐ, యూట్యూబ్‌లో నెక్స్ట్ వీడియో సజెస్ట్ అయినప్పుడు ఏఐ, గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ చూపించినప్పుడు ఏఐ. కానీ ఈ ఏఐ ఎగ్జాక్ట్‌లీ ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఒక ఎంబెడెడ్ ఇంజినీర్‌గా నేను మీకు చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నమస్కారం. గ్రో వెక్టర్ తెలుగుకి స్వాగతం. ఈ ఛానెల్‌లో మనం ఏఐ, టెక్నాలజీ, మరియు ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి ఒక ఇంజినీర్స్ పర్స్పెక్టివ్‌లో చాలా సింప్లీ నేర్చుకుంటాం. ఈరోజు మన ఫస్ట్ వీడియోలో ఏఐ అంటే ఏమిటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకుందాం. వీడియో చూస్తే ఏఐ మీకు కంప్లీట్‌లీ క్లియర్ అయిపోతుంది. గ్యారంటీ. చూద్దాం రండి. సరే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఇది అర్థం కావాలంటే ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చిన్నప్పుడు చాలాసార్లు కుక్కను చూశారు, పిల్లిని చూశారు. మీ బ్రెయిన్ ఆటోమేటికలీ నేర్చుకుంది. ఇది కుక్క, ఇది పిల్లి అని. ఇప్పుడు మీకు ఎవరైనా కుక్క ఫోటో చూపిస్తే మీరు వెంటనే చెప్తారు ఇది కుక్క అని. బ్రెయిన్‌కి ఎవరూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ ఆటోమేటికలీ నేర్చుకుంది. ఏఐ కూడా ఎగ్జాక్ట్‌లీ ఇలాగే పనిచేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ డాగ్ ఫోటోస్ కంప్యూటర్‌కి చూపిస్తాం. కంప్యూటర్ నేర్చుకుంటుంది. ఈ ప్యాటర్న్ వస్తే ఇది డాగ్ అని. ఇదే మెషిన్ లెర్నింగ్. ఇదే ఏఐ యొక్క హార్ట్. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ అంటే మనం మెషిన్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేర్చుకునే కేపబిలిటీ ఇవ్వడం. ఇప్పుడు మనం డైలీ లైఫ్‌లో ఏఐ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. మీకు షాక్ అవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ ఐడీ, మీ ఫేస్‌ని రికగ్నైజ్ చేసే ఏఐ. గూగుల్ అసిస్టెంట్, మీరు మాట్లాడినప్పుడు మీ వాయిస్‌ని అర్థం చేసుకునే ఏఐ. కెమెరాలో పోర్ట్రేట్ మోడ్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసే ఏఐ. యూట్యూబ్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో మీరు ఒక వీడియో చూస్తే నెక్స్ట్‌లో సిమిలర్ వీడియో సజెస్ట్ అవుతుంది. ఇది ఏఐ చేసే పని. మీ వాచింగ్ ప్యాటర్న్ నేర్చుకుంటుంది. గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉందో, ఫాస్టెస్ట్ రూట్ ఏదో, ఎస్టిమేటెడ్ టైం ఎంతో అన్నీ ఏఐ కాలిక్యులేట్ చేస్తుంది రియల్ టైంలో. ఆన్లైన్ షాపింగ్‌లో మీరు ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే సిమిలర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ అవుతాయి. ఇది ఏఐ యొక్క రికమెండేషన్ సిస్టమ్. ఈమెయిల్‌లో స్పామ్ మెయిల్ ఆటోమేటిక్‌లీ స్పామ్ ఫోల్డర్‌కి వెళ్తుంది. ఎవరు ఫిల్టర్ చేస్తున్నారు? ఏఐ. ఇప్పుడు చెప్పండి, ఏఐ మన లైఫ్‌లో ఎంత డీప్‌లీ ఉందో అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఎంబెడెడ్ ఇంజినీర్‌గా ఏఐని ఎలా చూస్తానో చెప్తాను. చాలామంది అనుకుంటారు ఏఐ అంటే సూపర్ పవర్‌ఫుల్ కంప్యూటర్స్‌లో మాత్రమే రన్ అవుతుందని. కానీ రియాలిటీ ఏమిటంటే ఈ చిన్న చిప్ చూసారా? ఇది ఒక మైక్రో కంట్రోలర్. దీని సైజ్ మీ థంబ్‌నెయిల్ కంటే చిన్నది. ప్రైస్ కేవలం రూ. 50 నుండి రూ. 200. ఇప్పుడు ఈ చిన్న చిప్‌లో కూడా ఏఐ రన్ చేయవచ్చు. దీన్ని టైనీ ఎంఎల్ అంటారు. టైనీ మెషిన్ లెర్నింగ్. మీ వాషింగ్ మెషిన్‌కి క్లోత్స్ వెయిట్ డిటెక్ట్ చేసి వాటర్ లెవెల్ ఆటోమేటికలీ అడ్జస్ట్ చేస్తుంది ఏఐ. మీ ఏసీ రిమోట్ రూమ్ టెంపరేచర్ సెన్స్ చేసి ఆటోమేటికలీ కూలింగ్ అడ్జస్ట్ చేస్తుంది ఏఐ. మీ కార్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఆబ్స్టికల్ డిటెక్ట్ చేసి ఆటోమేటికలీ బ్రేక్ వేస్తుంది ఏఐ. ఇవన్నీ చిన్న చిప్స్‌లో రన్ అవుతున్న ఏఐ. ఒక ఇంజినీర్‌గా నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించేది ఏమిటంటే ఏఐ అనేది ఇప్పుడు శరీరంలో బ్లడ్ లాంటిది. ప్రతి డివైస్‌లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏఐ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ 2030 నాటికి రోడ్స్‌లో ఆటానమస్ వెహికల్స్ చాలా కామన్ అవుతాయి. డ్రైవర్ లేకుండా కార్ నడుస్తుంది. మెడికల్ ఏఐ, డాక్టర్స్ కంటే యాక్యురేట్‌గా డిసీజెస్ డయాగ్నోస్ చేసే ఏఐ సిస్టమ్స్ ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి. స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏఐతో కంట్రోల్ అవుతాయి. ట్రాఫిక్ జామ్ ఆటోమేటిక్‌లీ రెడ్యూస్ అవుతుంది. ఎనర్జీ కన్సంప్షన్ ఆప్టిమైజ్ అవుతుంది. ఇండియాలో ఏఐ ఫ్యూచర్. గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది ఏఐలో. హైదరాబాద్, బెంగుళూరులో ఏఐ కంపెనీస్ చాలా గ్రో అవుతున్నాయి. ఇండియన్ ఇంజినీర్స్‌కి ఏఐలో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇది చాలా ఎక్సైటింగ్ టైం. మనం ఈ రెవల్యూషన్‌లో భాగం అవుతున్నాం. సరే, ఈరోజు మనం నేర్చుకున్నది ఏఐ అంటే మెషిన్స్‌కి ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకునే కేపబిలిటీ. మన డైలీ లైఫ్‌లో ఏఐ ప్రతి చోటా ఉంది. చిన్న చిప్స్‌లో కూడా ఏఐ రన్ అవుతుంది. టైనీ ఎంఎల్. ఫ్యూచర్‌లో ఏఐ మరింత పవర్‌ఫుల్‌గా అవుతుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మీ కార్‌లో ఏఐ ఎలా పనిచేస్తుంది
చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్‌లో చెప్పండి. ఏఐ గురించి మీకు ఏమి తెలుసు? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.